హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీకి ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నట విశ్వరూపం చూసిన ఆడియన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో సెకండ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చాలాసార్లు చెప్పాడు డైరెక్టర్. అయితే నీల్ సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కేజీఎఫ్ సినిమాలో కథ అంతా ఒక నగరంలో జరుగుతుంది. ఇక సలార్లో కూడా కథ అంతా ఖాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ నగరం నిజంగానే ఉందా లేక సినిమా కోసం క్రియేట్ చేశారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా అనే అనుమానాలు వచ్చాయి. నిజానికి ఖాన్సార్ అనే నగరం ఉంది, కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాత్ మధ్య కాదు. ఇరాన్లో ఉంది ఈ ఖాన్సార్ కౌంటీ అనే నగరం. ఈ నగరంలో 22,000 మందికి పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే సలార్లో చూపించిన ఖాన్సార్ నగరానికి ఇరాన్లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలిక ఉండదు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుండటంతో ఖాన్సార్ సిటీ గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రభాస్ నటించిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కానీ ఇప్పుడు నీల్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ హిట్ కావడంతో రెబల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కేజీఎఫ్ 1 క్లైమాక్స్లో గరుడ తలనరికిన సీన్తో మూవీ ఓ రేంజ్లో వెళ్తుంది. కేజీఎఫ్ 2పై ఎలా ఉంటుందో అనే అంచనాలతో పాటు ఓ సంతృప్తి మిగులుతుంది. అయితే సలార్ పార్ట్ 1లో బిర్యానీ తిన్న ఆఖరిలో సోంపు నోట్లో వేసుకోకపోతే మిగిలే అసంతృప్తి వెంటాడుతుంది. సెకండ్ పార్ట్ కోసం సలార్ పార్ట్ 1 క్లైమాక్స్కి కాస్త న్యాయం చేయనట్టే కనిపించింది. ఇక సలార్ పార్ట్ 2 శౌర్యపర్వం కోసం కట్ చేసిన బిట్ సెకండ్ పార్ట్ హైప్ని అమాంతం పెంచేసింది.